ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సండే మనం ప్రేయర్ చేసుకుంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. అలానే ఈరోజు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు నా ప్రార్థన మీరు వింటున్నప్పుడు మనందరూ కూడా మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి విన్నవించుకుందాం. దేవుడు ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చగలిగిన సమర్థుడైన ఆయన మీద విశ్వాస భారం ఉంచి, మన పనుల భారం ఉంచి, మన బాధ భారాలన్నీ కూడా ఆయన మీద పెట్టి, ఏ బరువులు భారాలు లేకుండా ఆయన మీద మనం ఒప్పుకుందాం. అలానే మన ఇరుగు పొరుగు వారి కోసం కూడా ప్రేయర్ చేద్దాం. మరి చివరిలో నా కోసం కూడా ప్రేయర్ చేస్తారని, నా సేవా పరిచర్య ఇంకా నా మందిరం ఇంకా అనేకమైన చోట్ల ఇంకా ఇవాంజలిస్ట్గా నేను వాడబడాలని, అనేక రీతిలుగా దేవుని పరిచర్యలో నేను ముందుండాలని, నా కొరకు ప్రేయర్ చేస్తారని, ఇంకా బైబిల్ ఎక్కువ చదవాలని, దేవుడే నాకు జ్ఞానం ఇచ్చి బోధించాలని, నా కొరకు కూడా ప్రేయర్ చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా, 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగరుడా, మహోన్నతుడా, మీకు వందనాలు నాయన. మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎన్నిక లేనటువంటి దాన్ని, ఎందుకు పంచినటువంటి దాన్ని, నేపాటి దానిని యేసయ్యా మీకు వందనాలు తండ్రి. విన నేర్కుండ్లట్టి మీ చెవులు మందమ్మ కాలేదని, రక్షింప నేర్కుండ్లట్టి యెహోవా హస్తము కొరచ కాలేదని సెలవిచ్చిన దయామయ ప్రేమ స్వరూపి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ క్షణమని మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి బాబు, ఈ గొప్ప తరుణాన్ని బట్టి నాయన మీ పరిశుద్ధమైన పాదధూళికి వందనాలు చెల్లించుకుంటున్న అల్పురాలనైనా నా ప్రార్థన ఒక్కసారి వినమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, అగ్ని వంటి నేత్రములు కలిగినవాడా, అపరంజి వంటి పాదములు కలిగినవాడా, అతి సుందరుడా, మనోహరుడా, నా యేసయ్యా నాయన. నిత్యము దేవదూతలు మిమ్మల్ని పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములు అందుకుంటున్నా నా తండ్రి. స్తుతులు చెల్లించుట చేత శోభస్కర్మను సెలవిచ్చిన ప్రభా, చిన్నపిల్లల స్తుతుల మీదను బాలుడి స్తుతుల మీదను కూడా ఆసీనుడై ఉంటానని సెలవిచ్చిన గనుడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయచేసి మేము కూడా మిమ్మల్ని స్తుతించే రకాలుగా నా తండ్రి, అన్ని రకాలుగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి తండ్రి. పాటల ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, స్తుతుల ద్వారా కానీ, వాక్యం చదివే విధానంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ రకంగా నన్ను ప్రభా తండ్రి నీవు గనుడు ఉన్నా కాబట్టి నేను గనుపరిచే అవకాశాన్ని దేవా తప్పనిసరిగా మాకు ఇమ్మని కోరుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా ఈరోజు ప్రభా తండ్రి నైనా దైవ సేవకులను కాపాడండి. వాళ్ళ మందిరాన్ని, వాళ్ళ యొక్క బిలీవర్స్ని అందరినీ కూడా కాపాడి ఆశీర్వదించి ప్రభాతాన్ని ఇంకనూ నా తని మీ సేవ పరిచర్య ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని, వాళ్ళకి కావాల్సిన సమస్తమును బిడ్డలకు అనుగ్రహించమని, ఏ శోధన సమస్య కూడా రాకుండా కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి. యేసయ్యా స్తోత్రమునైనా. అయ్యా ప్రభుత్వం 3 రకాల ప్రయాణికులు కూడా కాపాడండి ప్రభా. గాలి మీదేమి, నీటి మీదేమి, నీటి అడుగునేమి, పైన ప్రభుత్వాన్ని ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఓల్డేజమ్స్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. పసిపిల్లలకి జ్ఞాపకం చేసుకోండి. చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ బిడ్డలకు తల్లిదండ్రులు లేని ప్రేమ ప్రభా తండ్రి, పెద్దవారికినైనా బిడ్డలు కావాలన్న ప్రేమను కూడా దయచేయండి. ఏ మనిషి ఆ ఇంటికాడ ఉండటానికి సహాయం దయచేయండి నేను. ప్రేమ ప్రభా చల్లారిపోవడం చేత ప్రభా తండ్రి నైనా హృదయాలు కట్టిన బారిపోతున్నాయి ప్రభా నైనా. మూర్ఖత్వానికి ఇచ్చిన విలువ ప్రభా తండ్రి నైనా, హృదయ కఠినానికి ఇచ్చిన విలువ అయ్యా పురాతన వయసులో వాళ్ళు ఎలా బ్రతుకుతారా, చిన్నతనంలో వాళ్ళు ఎలా ఉంటారన్న కనీస విఘ్నత కూడా లేకుండా పురాతన మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాను. దయతో క్షమించండి ప్రభా. అయ్యా మేము వదిలేసిన మా తల్లిదండ్రులు, మేము వదిలేసిన మా బిడ్డలకి ఎవరో ఒకరు ఆధారం అవ్వాల్సిన అవసరం లేకుండా ఏ ఇంటి మనిషి ఆ ఇంట్లో నుండి ఇలా చేతండి నాయన. బిడ్డలు మేము వదులుకోము తండ్రి, వాళ్ళని మేము పెంచుకుంటూ ఉంటాం కాబట్టి పురాతనైనా అలానే తల్లిదండ్రులు కూడా వదలకుండా, అత్తమామలు కూడా వదలకుండా అంతా కుటుంబం అంతా కూడా కలిసి చక్కగా సంతోషించే భాగ్యం దయచేసి అడుగుచున్నాను తండ్రి. ఎంతోమంది వివాహాల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు ప్రభా. మంచి స్త్రీలను పురుషులకి ఇమ్మని, పురుషులను మంచి స్త్రీలుగా ఇమ్మని అడుచు. యాకాకులను సంసారులుగా చేస్తానని సెలవిచ్చిన ప్రభా. దయచేసి నా తండ్రి యాకాకులను సంసారులుగా చేయమని అడుచున్నాను. నరుడు ఒంటరిగా ఉండటే శ్రేయస్కరం కాదని సెలవిచ్చిన ప్రభా. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది పురుషులు ఏజ్ బార్ లేకుండా ప్రభుత్వనైనా ఒంటర్లు అయిపోయారు ప్రభా. కాబట్టి ప్రభుత్వనైనా పురుషుడు ఉంటాను ఇంకో పురుషుడు కాకుండా, స్త్రీలు ఉంటాను ఇంకో స్త్రీలు కాకుండా ఒంటరి అయిపోయి ఉన్న జీవితాలకి ప్రభా ఏ వయసు వారైనా కూడా తోడిచ్చి మంచి చెడునైనా చూడడానికి వాళ్ళకి తోడుగా ఉండమని అడుగుతున్నాను ప్రభా. ప్రభా తని మనసు ఉంటే ప్రభా అనాథ పిల్లల్ని వాళ్ళ దత్తత తీసుకుని హృదయాన్ని వాళ్ళకి కలిగించమని ప్రభా తండ్రి. ఇంకా అనాథ ఆశ్రయాలు అనేవి లేకున్నట్లుగా ఒక్కొక్క ఇంట్లోనైనా ఒక్కొక్క పిల్లలైనా ఆయన స్త్రీ పురుషులనైనా దత్తత తీసుకుని భాగ్యం దాయిచ్చమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు తండ్రి. అలాగే తల్లిగా ఒకరిని, తండ్రిగా ఒకరిని కూడా నాయన దత్తత తీసుకుని హృదయాలను బయట వారికి కలిగించమని ప్రభా. అయ్యా ఎవరైతే అక్కడ వేసారో వాళ్ళకి సిగ్గుపరచమని వేడుకుంటున్నాను నా తండ్రి.
అలానే ప్రభాతంనైనా మా రాష్ట్రాన్ని ఇతర రాష్ట్ర నాయకులను కాపాడండి. ప్రభాతంనైనా ప్రజలకి మంచి పరిపాలన అందించే నాయకుడు మాకు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రజా పరిపాలన చేయించి ప్రభాతండి ప్రజలకు అనుకూలమైన పరిపాలన చేయగలిగిన రాజుని, మాకు సమర్థుడైన రాజుని మాకు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాను నా తండ్రి. మీకు వందనాలు యేసయ్యా. అలానే ప్రభాతం ఎవరు కూడా ప్రభాతం ఎలాంటి గొడవలు కూడా రాకున్నట్లు చేతని ప్రతి స్టేట్ను కూడా కాపాడమని నడుచు, ప్రతి అదర్ కంట్రీస్ని కూడా కాపాడమని నడుచు, ప్రతి ప్రధానమంత్రిని కూడా కాపాడమని నడుచున్నాను ప్రభాతండి నైనా. దయచేసి ఏ దేశం మీదకి ఏ దేశము కూడా నాయన యుద్ధములో రాకూడనట్లు చేతండి. మా 3 సెక్టర్స్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కాపాడని అయ్యా. అది డాక్టర్ల బృందమైన, లాయర్ల బృందమైన, ప్రభుత్వం చట్ట బృందమైన, ప్రభుత్వాన్ని పోలీసుల బృందమైన ఏదైనప్పటికీ కూడా కాపాడమని అడుగుచున్నాను సయ. 24 అవర్స్ కూడా తను మా బోర్డర్లో ఒక సైనికులు ప్రభా ఎంతగానో కాపలా కాస్తున్న వాళ్ళ దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. దయచేసి ప్రభుత్వం మా సోల్జర్స్ని అందరినీ కూడా కాపాడి సహాయం దయచేసి వాళ్ళకి ఎలాంటి శోధన కూడా రాకుండా వాళ్ళ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండే భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. నాయన యువత యువకులు ఎంతోమంది నాయన అనేకమైన మత్తు పదార్థాలకి బానిసైపోయి స్త్రీలు కూడా చాలామంది ప్రభా తండ్రి యవన కాలంలో బిడ్డలు కూడా లేనిపోని చెడ్డ అలవాట్లకి గురైపోతున్నారు ప్రభా. ఆ మత్తు పదార్థాన్ని యేసు నామములో అరికట్టమని కోరుకుంటున్నాను తండ్రి. దయచేసి అరికట్టమని నడుచు దాని అట్లే ప్రభాతనైనా బ్యాన్ చేసే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభాతనైనా. చక్కగా బ్రతికేలా చేత ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపో నాశనం అయిపోతున్నాయి దేవా. దయచేసి మీరు ప్రభాతనైనా అందరు ఆరోగ్యాలు బాగుండి అందరి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండేలా సహాయం చేయమడుచు. అలాంటి మత్తు పదార్థాలు పురాతనాలు పూర్తిగా అవాయిడ్ చేసే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అన్ని సంఘాలు కూడా కాపాడమని, అందరి సంఘస్థలను కూడా కాపాడమని అడుగుచున్నాను సయా. హాస్పిటల్ ఎంతమంది అయితే దేవా అనారోగ్యాలతో పడి ఉన్నారు వాళ్ళకి పరిపూర్ణమైన స్వస్థత దయచేయనైనా. వాళ్ళకి ఆపరేషన్లు అంటే భయపడుకున్నట్లు చేతండి. సాధ్యమైనంత వరకు ఎలాంటి సిజరెన్స్ కూడా వాళ్ళ బాడీ మీద పడుకున్నట్లు చేతండి. ఎలాంటి ఒక ఆపరేషన్లు పడి ఉన్న వాళ్ళకున్న ప్రతి పెయిన్ కూడా యేసునామములో హీల్ చేయమని అడుగుచున్నాను బాబు. వాళ్ళకు ప్రభా తండ్రి పక్కన మనిషిని తోడుగా ఇవ్వండి యేసయ్యా. నాయన చేతి నిండా డబ్బుని ఇవ్వండి, ఒంటి నిండా ఆరోగ్యం ఇవ్వండి. మరి ముఖ్యంగా నాయన మానసిక ధైర్యం వాళ్ళకి దయచేతండి, భయాన్ని తీసేతండి ప్రభా తండ్రి. ఏ మనిషి అయినా కూడా బ్రతుకులో బ్రతకడానికి భయపడిపోతున్నాడు. అలాంటిది ఒక పేషెంట్గా ఉండాలంటే చాలా భయం నా తండ్రి. దయచేసి అలాంటి భయాలు తీసివేసి నా శరీరానికి నా ప్రాణానికి ఏమైపోతున్నా మనిషికున్న భయాలు తీసి మీ యొక్క ధైర్యంతో బహుబలంగా నిలబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. హాస్పిటల్లో అందరినీ కూడా పరిపూర్ణంగా స్వస్థపరచండి. చిన్న వ్యాధి మొదలుకొని పెద్ద వ్యాధి వరకు ప్రభా, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఎవరు ఏ వ్యాధితో బాధపడుతున్నారా ఆ ఒంటి మీద ఉన్న ప్రతి వ్యాధి కూడా యేసు నామములో స్వస్థపరుచుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క అనారోగ్యమైన దుష్ట శక్తులను, ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందులైన దుష్ట శక్తులను, ప్రతి రుణబాధలైన దుష్ట శక్తిని యేసు నామములో ఇప్పుడు విడుదల చేస్తున్నాము నా తండ్రి. యేసయ్య నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. స్తోత్రాలు తండ్రి. అలానే ప్రభా తండ్రి చాలామంది కోర్టు గొడవలతో ప్రభా విలవిల్లాడిపోతున్నారు ప్రభా తండ్రి. ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చు కానీ ఆ కోర్టు సమస్యలు ఇప్పుడే యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాడు. భార్య భర్తలు అయితే ముందుగా నాయన త్వరగా సర్దుకుపోయి మళ్ళీ కలిసి పిల్లలతోటి జీవించటానికి సహాయం దయచేయన తండ్రి. యేసు నామములో ప్రతి కోర్టు సమస్యను కూడా యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాడు. ఈ క్షణమని ఎవరైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారు విడుదల దయచేతని, హాస్పిటల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు విడుదల దయచేతని ప్రభుత్వం నా ప్రార్థన వింటున్న వాళ్ళు ఉన్నారని కాదండి. ఎవరు ఉన్నా కూడా ఒకటే నా తండ్రి. నాయన విని నా వెనకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి మా యొక్క సహోదరులే కాబట్టి అందరికీ విడుదల దయచేయమని అడుగుచున్నాను ఇస్సయ్యా. నాయన ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు తీసివేసి అడుగుచున్నాను తండ్రి. ఇస్సయ్యా మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను. ప్రతి ఇంట్లో కూడా మనశ్శాంతిని దయచేయండి. ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థన దయచేయమని కోరుకుంటున్నాను. ప్రతి స్త్రీ పురుషులు కూడా తల్లిదండ్రులు వాటిని ఇలా చేతని చదువుకున్న బిడ్డలు కాపాడండి. ఎగ్జామ్స్ విషయంలో మీ కృప ఉంచండి. ఆ యొక్క ప్రభుత్వాన్ని నాయన పాస్ అయ్యే విషయంలో మీ కృప ఉంచండి. మంచి నా తండ్రి ఆ బిడ్డల ప్రభుత్వం ఇంకా ఉన్నతమైన చదువులు చదువుకొని మంచి జీవితాలు ప్రభుత్వం వాళ్ళ బిడ్డలు స్థిరపడాలని ఏ రకంగా తల్లిదండ్రులు కోరుకుంటున్నారో ఆ రకమైన సపోర్ట్ నాయన పిల్లల తల్లిదండ్రులకు అందించి వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకుని భావాన్ని పిల్లలకి దయచేయమని అటువంటి జ్ఞానాన్ని దయచేయమడుచున్నాను తండ్రి. లోకంలో ఉన్న పిచ్చి ప్రేమలు బట్టి నాయన వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోకుండా కొంతమంది కావాలని నాయన అమ్మాయిల జీవితాలు అబ్బాయిల జీవితాలు నాశనాలు చేయడానికి నాయన బయలుదేరుతున్నారు. అవన్నీ తెలుసుకొని బిడ్డలు బాగుపడేలా చేయండి ప్రభా. అలాంటి పాపపు కోపములు బిడ్డలు పడకూడనట్లుగా కాపాడమని కోరుకుంటున్నాను. ప్రతి క్షణం ఎవరిని కాపాడలేరు ప్రభా. ఎవరినైనా మీరు పక్క నుండి మీరు గుండెల్లో ఉండి వాళ్ళ బుద్ధి ద్వారా మీరు కాపాడాలి తప్పగానే నాయన ఎవరిని ఎవరు కాపాడుకోలేరు. ప్రతి విషయంలోనైనా మీ కృపా కనికిరమను అనుగ్రహించి ఎవరి కాలంలో బిడ్డలు కాపాడమని అడుగుచున్నాను ప్రభా. ఏ ఇంటికి వెళ్ళిన కోడలైనా ఆ కుటుంబానికి హాని చేయకుండా, భర్తకి హాని చేయకుండా, ఏ ఇంటికి వెళ్ళిన అల్లుడైనా ఆ కుటుంబానికి ఆ భార్యకి హాని చేయకూడనట్లుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. అలానే ప్రభు ఎంతమంది రుణబాధల్లో నలిగిపోతున్నారు. యేసునామములో వాళ్ళ రుణాలు ఇప్పుడే యేసునామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళకి త్వరగా తీర్చుకోవడానికి 4 దిశల ద్వారాలు తెర్రమని అడుగుచున్నాను బాబు.
మీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు తండ్రి. అలానే ప్రభు ఎంతమంది గృహాలు కట్టుకోవాలనుకున్నారో ఆగిపోయిన గృహాలతో సైతం యేసు నామములో కట్టబడును గాక తండ్రి నాయన. వాళ్ళు అనుకునే గృహం త్వరగా కట్టబడును గాక తండ్రి. ఎవరైతే ఏమి కొనుక్కోవాలనుకుంటున్నారో ప్రభు నూతన స్థలాలు వాళ్ళకి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. మీ కృపనయ్యా, మీ కనికరాలయ్యా, మీ దీవెనలు ఉంచమని మీ ఉన్నతమైన నామమును వేడుకుంటున్నాను తండ్రి. మీకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు బాబు. మీకు సమస్తమని మీరు అద్భుత కార్యములు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా స్తోత్రాలు. రుణబాధలకు ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా తీసివేసి వాళ్ళు కాపాడని పురతను ఎంతోమంది ఇంకా ప్లాట్ఫారాల మీద ఉన్నారు నాయన. వాళ్ళందరినీ దీవించండి. వాళ్ళందరికీ తిండి కట్టుకోవడం పట్టుంటా గృహం దయచేసి ప్రభా. ఒక మనిషి శరీరానికి 3 చాలా అవసరమైంది ప్రభా. కాబట్టి వాళ్ళకి కావలసిన మంచి షెల్టర్స్ అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి మనిషి నిండా ప్రభా తండ్రి ఒంటి నిండా ఆరోగ్యమును, చేతి నిండా డబ్బును ప్రభా, నోటి నిండా నవ్వును, కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా నాయన ఉండటానికి సహాయం దయచేసి భూమంతా కూడా నాయన సంతోషంతో ఆనందంగా ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయమని కోరుకుంటూ ఘనుడైన నా తండ్రి మహోన్నతుడైన నా తండ్రి ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో పరిమళ ధూపం వల్లే తిరిగినేమని అడుచున్నాను. ఇంకను కూడా ప్రభా నేను 4 దిశలో వాడబెట్టుటకు మీ కృపను అనుగ్రహించండి అయ్యా. నా మందిరాన్ని 30 20 100 దీవించి ఆశీర్వదించమని అడుచున్నాను తండ్రి. ప్రతిరోజు బైబిల్ చదువుకోవడం సహాయం తెచ్చినాను అయ్యా. మట్టి బరునైనా నన్ను దూరం చేసి మీ యొక్క జ్ఞానంతో నేను నింపమని అడుచున్నాను. మీ బిడ్డలతో మీరే వాక్యం ద్వారా మాట్లాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. అల్పురాలైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఇంకా నాకు కావాల్సిన సమస్తమును అనుగ్రహించి మీ యొక్క ధైర్య సాహసాలను ప్రభా నాకేమని అడుచు ప్రభా. ఒంటరిగా నన్ను ఎలా బ్రతకాలోనైనా మీ కృపా ధైర్యమును నాకు అనుగ్రహించి మేలును సహాయమును చేయమని కోరుకుంటూ సమస్తం మీ చేతులకు అందించుకుంటూ వేడుకుంటున్నాను తండ్రి. అలానే ప్రభా తండ్రి మరి ఇంకోసారి అడుచున్న పసిబిడ్డలు కూడా కాపాడమని అందరినీ దీవించి ఆశీర్వదించి అడుచున్న తల్లిదండ్రులు లేనప్పుడు ఆ చిన్ని బిడ్డలు ఎక్కడికో ప్రమాదకరమైన ప్లేసులకు వెళ్ళకూడనట్లుగా, ఇంట్లో ఉన్న ప్రమాదకరమైన ప్లేసులు కూడా వెళ్ళకూడనట్లుగా, ఏ కరెంటు జోలికి అట్ల జోలికి వెళ్లకుండా చిన్ని బిడ్డలు కూడా కాపాడి దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని కోరుకుంటూ అల్పురాలనైనా నేను అయోగ్యురాలనైనా నేను వేడుకుంటున్నాను తండ్రి. అందరినీ దీవించమని అడుగుతున్నాను. యువకులనైనా కొట్టుకోకూడనట్లుగా, ఎలాంటి హత్యలు కూడా చేసుకోకూడనట్లుగా, వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా కంట్రోల్ స్వభావాన్ని దయచేయమని అడుచు ప్రతి ఒక్కరికి తగ్గింపు జీవితాన్ని ఓర్పు సహనమైన నెమ్మదిని మా అందరికీ కూడా దేవా అనుగ్రహింపజేయమని కోరుకుంటూ మరి ఇంకోసారి పాపినైనా నేను అల్పురాలనైనా నేను ఎందుకు పనిచేయను నేను మీకు ప్రార్థించే అర్హత లేని నేను ప్రభా వేడుకుంటున్నాను. దయతో చిన్న ప్రార్థన మీ సన్నిధిలో పరిమళ ధూపం వలె తిరిగినిచ్చి ఎంతమంది ప్రార్థన వింటున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడే యేసు నామములో ప్రార్థన ప్రతిఫలం దయచేయమని కోరుకుంటున్నాను దేవా. ఒకవేళ ఎవరి కోసం అన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇంకా ప్రభా ఎవరో చాలామంది చాలా అక్రతలు అవసరతలు కలిగి ఉంటారు ప్రభా. వాళ్ళు ప్రతి అక్రత అవసరతలు కూడా తీర్చిన అతని మరింకోసారి జ్ఞాపకంలో పెట్టుకొని భాగ్యం దయచేయమని కోరుకుంటూ త్వరగా రానని మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామములో మా ప్రార్థన ప్రతిఫలం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమని ఆయన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి గారికి కుమారుని గారికి పరిశుద్ధాత్మిక దేవులు ఇప్పుడే మన అందరి మీద కురుమరింపబడును గాక. ఆమేన్. గుడ్ నైట్.